బహుశా మాకు ప్రతి సింగిల్ను అడిగిన మానవ జాతి చరిత్రలో అత్యంత ముఖ్యమైన తాత్విక ప్రశ్నలు ఒకటి. ఏమి జీవితం యొక్క అర్థం? అది ఒక ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలని కాదు, మరియు పాఠశాలలో బోధించాడు కాదు. కానీ కొన్నిసార్లు మేము నివసిస్తున్నారు ఏమి చేయాలి కోసం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ప్రజల కోమరదశతో అతనికి మీరే అడగండి మొదలు. పిల్లలు ప్రశ్నలు అలాంటి ప్రణాళిక ఖచ్చితంగా ఆసక్తి లేదు. వాటిని ప్రధాన విషయం తెలుసుకోవటానికి పేరు మామ్ మరియు డాడ్. ఇల్లు ఒక ఇష్టమైన బొమ్మ. ఈ ప్రశ్నలకు తల్లిదండ్రులను స్పందించవచ్చు మరియు సమస్య ఉంది, కానీ వారు మరింత పెరుగుతాయి. మరింత తరచుగా తరచుగా ప్రజలు ఒంటరిగా చూడండి వివిధ నేపథ్యాలు ఉంటాయి. జీవితం ఉంది అన్న ప్రశ్నపై ప్రతి ఒక్కరూ భిన్నంగా సమాధానం ఇవ్వాలి. ప్రతి వ్యక్తి తన సొంత స్థానం ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే భవిష్యత్తులో ఈ కారణంగా ఇటువంటి సమస్యలు తమ సొంతన నిర్ణయించుకుంటారు ఉండాలి. మరియు గోల్స్ మరియు వాటిని సాధించే మార్గాలు ఆ జీవితం యొక్క మార్గం. లైఫ్ అంతే. ఇది నిజంగా సమాధానం కాకుండా కష్టమని అంగీకరిస్తున్నారు. ఇది వివిధ కోణాల్లో వివిధ రకాలుగా చెప్పవచ్చు. ఎవరో వాచ్యంగా ఈ ప్రశ్న అర్థం మరియు అది మానవ లేదా జంతువు యొక్క శారీరకమైన ఉనికి ఉంది సమాధానమిచ్చారు ఉంటుంది. భౌతిక మరొక ఉనికి ఒక రూపంలో నుండి పదార్థం భౌతిక ఉద్యమం పదం జీవితం ద్వారా అర్థం ఇది అని కూడా అభిప్రాయాలు. కానీ తరచుగా జీవితం కాలర్ ప్రతివాది యొక్క వైఖరి తెలుసుకోవాలని భావించవచ్చు. అడగడం ఒక శాస్త్రీయ నిర్వచనాన్ని మరియు సమస్యను తాత్విక అవగాహన ఇవ్వాలని అవసరం లేదు. ఇక్కడ మానవ ఆలోచన యొక్క సారాంశం ఉంది. జీవితం ప్రశ్నకు జీవితకాల సమాధానం ఒకే వ్యక్తి నుండి మారవచ్చు. ఇది తెలివైనవని అవుతుంది. ప్రతి సంవత్సరం మాకు ప్రతి అభివృద్ధి వాసం కారణంగా ఉంది ఏదో తెలుసుకుంటాడు. లో ఇంగ్లాండ్ రాజు హెన్రీ ఎయిత్న తన మొదటి భార్య క్యాథరిన్ ఆఫ్ ఆర్గనన్ను వివాహం చేసుకున్నాడు. 1770లో బ్రిటిష్ షిప్ ఎండివర్ యొక్క కమాండర్ అయిన కెప్టెన్ జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ పైకి పరిగెత్తడం ద్వారా దాన్ని కనుగొన్నారు. 1776లో కాంటినెంటల్ కాంగ్రెస్ బ్రిటన్ నుండి స్వేచ్ఛ కోసం పిలుపునిచ్చే స్వాతంత్ర ప్రకటన రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 1919లో సర్ బార్డన్ బెల్మంటన్ స్టిక్స్కు గెలుచుకున్నాడు. గుర్రపు పందెం యొక్క మొదటి ట్రిపుల్ క్రౌన్ విజేత అతను. 1938లో జానీ వాండర్మీర్ సిన్సినాటి రెడ్స్ బోస్టన్ బీస్ పై 3-0తో విజయం సాధించడంతో వరుసగా 2 నో హిట్టర్లలో మొదటి ఆటగాడు. 1962లో శాన్ ఫ్రాన్సిస్కో బేలోని ఆల్కట్రాజ్ వద్ద 3 ఖైదీలు ద్వీపాన్ని తాత్కాలిక తెప్పల్లో వదిలి పారిపోయారు. వారు మళ్ళీ కనబడలేదు లేదా వినబడలేదు. 1985లో చారిత్రాత్మకమైన రైట్ టుడే కోర్టు నిర్ణయాన్ని ప్రేరేపించిన కోమాలో ఉన్న రోగి కరణ్ ఆన్ క్వీన్లాండ్ను 31 ఏళ్ల వయసులో న్యూజెర్సీలోని మ్యారీస్ ప్లేస్లో మరణించాడు. 1987లో మార్గరెట్ థాచర్ 160 సంవత్సరాల్లో తన కన్జర్వేటివ్లు పార్లమెంట్లలో తగిన మెజార్టీని కలిగి ఉన్నందున వరుసగా 3వసారి పదవిని గెలుచుకున్న మొదటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయ్యారు. 1993లో యుఎస్ సుప్రీంకోర్టు మతోన్మాదంతో ప్రేరేపించబడిన ద్వేషపూరిత నేరాలకు పాల్పడే వ్యక్తులకు అదనపు శిక్ష విధించబడుతోందని ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. 2001లో 1995లో ఓక్లాహోమా సిటీ బాంబు దాడిలో 168 మందిని చంపినందుకు ఇండియాలోని టెర్రే హాట్లోని ఫెడరల్ జైల్లో 33 ఏళ్ల తిమోతి మెక్విగ్ను ఇంజెక్షన్ ద్వారా ఉరితీశారు. 2009లో 70 కంటే ఎక్కువ దేశాల్లో స్వైన్ ఫ్లూ నివేదించబడినందున ప్రపంచ ఆరోగ్య సంస్థ 41 సంవత్సరాల్లో మొదటి ప్రపంచ ఫ్లూ మహమ్మారిగా ప్రకటించింది. లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర ప్రభుత్వంలో మాజీ రైల్వే శాఖ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు. యాదవ్ 7 సంవత్సరాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. గడిచిన 2 దశాబ్దాల్లో బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రబలమైన వ్యక్తి. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రాష్ట్రంలోని గోపాలన్ జిల్లా
పుల్వారియా గ్రామానికి చెందిన ఒక యాదవ్ రైతు కుటుంబాల్లో 1948 జూన్ 11న జన్మించారు. లాలు రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడం. జయప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలు నాయకత్వం వహించారు. విద్యార్థి నాయకుడైన లాలు భారతదేశ ఎమర్జెన్సీ కాలంలో అప్పటికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఒక వినతి శాసనాన్ని అందించిన దిశాలి. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇతను భారతీయ విప్లవకారుడు. ఇతను 1918 మణిపూరి కుట్ర, 1925 కాకోరి కుట్ర వంటి వాటిలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాడు. స్వాతంత్ర సమరయోధుడు కావడంతో పాటు రామ్, అజ్ఞాత, బిస్మిల్ వంటి కలం పేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాసిన కవి. కానీ అతను బిస్మిల్ అన్న పేరుతోనే ప్రాముఖ్యత పొందారు. స్వామి దయానంద్ సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాశ్ పుస్తకం స్ఫూర్తినివ్వగా అతను ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం కలిగి ఉండేవాడు. అతి గురువు ఆర్య సమాజ్ బోధకుడు స్వామి సోమ్దేవ్ ద్వారా లాల్ హర్ దయాల్తో రహస్య సంబంధం కలిగి ఉండేవాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11న బ్రిటిష్ ఇండియాలో వాయవ్య సరిహద్దు ప్రామిసెస్లోని హజాహార్పూర్లో జన్మించారు. సత్యన్ శివకుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. సత్యన్ సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిర్మాత మాదంపాటి శివకుమార్ కుమారుడు. సత్యన్ పూవం 1988లో పూయలుం సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా, 2000లో 11 సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి ఆ తర్వాత 60కి పైగా తమిళ సినిమాలో సహాయక హాస్య పాత్రల్లో నటించారు. సత్యన్ శివకుమార్ 1975 జూన్ 11న సెమ్మెడ, కోయంబత్తూర్లో జన్మించారు. నటుడు సత్యరాజ్ అతని మీనమామ కాగా సిబిరాజ్ అతని కజిన్. సత్యన్ కోయంబత్తూర్లోని PSG కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో చదివాడు. BBM పట్టా పొందిన తర్వాత అతను తన తండ్రి స్వయంగా నిర్మించిన ఇళయరాజా సంగీతం 11 ప్రధాన పాత్ర పోషించాడు ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అతను తర్వాత కన్నా ఉన్నే తెడికిరణ్లో నటించాడు. ఈ 2 చిత్రాల్లో అతను ప్రధాన పాత్రలు నటించి బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. సత్యన్ హాస్య పాత్రలను పోషించడానికి ఎంచుకున్నాడు. మానసి గిరీష్ చంద్ర జోషి 2019లో స్విట్జర్లాండ్లోని బసెల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్న భారతీయ పారా బ్యాడ్మింటన్ అథ్లెట్. తన తోటి భారతీయ క్రీడాకారిణి పరుల్ పర్మార్ను ఓడించి బంగారు పథకం సాధించింది. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆమె దురదృష్టవశాత్తు 2011లో జరిగిన కారు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. ఆ సమయంలో ఆమె కోలుకునేందుకు బ్యాడ్మింటన్ ఒక సాధనంగా మారింది. చివరికి అది మరో ఆశయం సాధించేందుకు నాంది అయింది. మానసి గిరీష్ చంద్రన్ జోషి 1989 జూన్ 11న జన్మించారు. ఆమె తన 6 ఏళ్ల వయసులో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేసి పదవి విరమణం పొందిన శాస్త్రవేత్త అయిన తన తండ్రితో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. చిన్నతనం నుంచే అన్ని రకాల ఆట పాటల్లో ఆమె చురుగ్గా ఉండేది. తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్లో ఆమెకు మొదటి కోచ్ ఆమె తండ్రి. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపిస్తున్నప్పటికీ ఇంట్లో వాళ్ళు మాత్రం తమ బిడ్డపై పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని భావించేవారు. ఉజ్వల్ రౌత్ భారతీయ మోడల్. ఉజ్వల్ రౌత్ 1978 జూన్ 11న ముంబైలో జన్మించారు. ఆమె కామర్స్ విద్యార్థినిగా 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె ఫెమినా మిస్ ఇండియా 1996 పోటీల్లో ఫెమినా లుక్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకుంది. నైస్లో జరిగిన 1996 ఎలైట్ మోడల్ లుక్లో పోటీలో ఆమె మొదటి 15 మందిలో కూడా ఉంది. ఆమె 2002, 2003లలో విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నది. 2012లో మోడల్ మిలింద్ సోమన్తో కలిసి కింగ్ ఫిషర్ క్యాలెండర్ హార్న్లో ఆమె హోస్ట్గా వ్యవహరించింది. అలాగే న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించింది.